హలో అందరికీ. మనం లాస్ట్ వీడియోలో మనమైతే ఇన్సర్ట్ టు అప్డేట్ వీడియోస్ గురించి అయితే యూజ్ చేసుకున్నాము, డేటా లోడర్ గురించి. ఇప్పుడు నేను 9 రికార్డ్స్ ఒక్క 1 రికార్డ్ యాడ్ చేసి 10 రికార్డ్స్ చేయాలి, 10 యాడ్ చేయాలి. ప్లస్ ఇంకొకటి నాకు కొన్ని అప్డేషన్ అయితే చేయాలి, ఓకేనా? అది ఎలా అయితే చేద్దాం, ఓకేనా? ఫస్ట్ ఈ రిపోర్ట్ని అయితే యాడ్ అయితే చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఒకసారి రిపోర్ట్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుని CSV ఫార్మాట్లో అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. ఈ ఫార్మాట్లో ఇప్పుడు మీరు చూసారనుకోండి, మనకి ఈ అకౌంట్ ఐడీస్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కావాలి. ఇవి ఇప్పుడు నాకు ఎడిటెడ్ అవసరం లేదు. ఈ హార్ట్ ఇప్పుడు మనం మార్చాము. ఇప్పుడు నాకు అకౌంట్ నేమ్లో ఇలా 1 అయితే ఇద్దాం. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు చూడండి, నేను ఒక రికార్డ్ అయితే యాడ్ చేశాను. నా రిక్వైర్మెంట్ ఏంటంటే దీనికి ఏం అవసరం లేదు, నాకు జస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ నాకు ఇది కావాలి. ఇప్పుడు చూడండి, ఇది 9 రికార్డ్స్కి నాకు నేమ్ అయితే అప్డేట్ అవ్వాలి, వన్ థింగ్. ఇంకొకటి నాకు కొత్త రికార్డ్ అయితే యాడ్ చేయాలి, దానికి ఐడి అవసరం లేదు, ఓకేనా? ఇది నా ఫంక్షన్. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సేమ్ డేటా లోడర్, డేటా ఇంపోర్ట్ విజార్డ్కి వెళ్ళండి, ఓకేనా? ఇప్పుడు అకౌంట్స్ క్లిక్ చేసుకోండి, స్టాండర్డ్. ఇప్పుడు యాడ్ ఏ న్యూ అప్డేట్ అండ్ ఎగ్జిస్టింగ్ రికార్డు. ఇక్కడ కూడా మ్యాచ్ విత్ నేమ్, ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేసుకోండి. అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఇది క్లిక్ చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ వీడియోలో దీనివల్ల మనం అప్డేట్ అయితే అవ్వలేదు, ఓకేనా? ఇక్కడ CSV ఫైల్ క్లిక్ చేసుకోండి. CSV ఫైల్ క్లిక్ చేసుకుని ఇది మనము డౌన్లోడ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు డౌన్లోడ్ చేసింది డౌన్లోడ్లో అయితే ఉంటుంది, చేసుకోండి. మ్యాప్ అయితే చేయండి. సేమ్ చూడండి, అకౌంట్ నేమ్, టైప్ ఇండస్ట్రీ మ్యాప్, అకౌంట్ ఐడి మ్యాప్ కాలేదు, ఐడి క్లిక్ చేసుకోండి, సేల్స్ఫోర్స్ ఐడి. ఇప్పుడు చూడండి, నేమ్ అయితే మ్యాచ్ అయింది, మనకి ఇది కూడా మ్యాచ్ అయింది, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇవ్వండి. దీనిని ఇప్పుడు మనం చేసేది ఇన్సర్ట్ ప్లస్ అప్డేట్ ఫంక్షన్ని మనము అప్సెట్ అని అంటామండి. కొత్త రికార్డు ఏదైనా క్రియేట్ చేయాలంటే ఇన్సర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అప్డేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ని అప్డేట్ చేయాలంటే బోత్ ఫంక్షన్స్ ఒకేసారి చేయడాన్ని అప్సెట్ ఫంక్షన్ అంటారండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, మన రికార్డ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. బల్క్ అప్సెట్ 10 రికార్డ్స్ చూడండి, 10 రికార్డ్స్ ప్రాసెస్. ఎనీ ఫెయిలింగ్ ఉంటే ఫెయిల్ అయి ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తానంటే మీరే చూడండి, మనకి ఇవి ఎగ్జిస్టింగ్ రికార్డు ఏం చేంజ్ అయింది, నేమ్ చేంజ్ అయింది. కొత్త రికార్డు ఎట్లా క్రియేట్ అయింది, ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ అయింది. ప్రాస్పెక్ట్, హార్ట్ రికార్డు ఇవన్నీ వచ్చింది చూడండి, దానికి ఐడి కూడా ఇప్పుడు క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఈ రికార్డ్ని ఎడిట్ చేసుకోవాలన్నా, మనం ఏదైనా చేయాలన్నా కూడా యూజింగ్ డేటా అప్డేట్ యూజింగ్ ఫంక్షన్లో దీన్ని అయితే మనం చేసుకోవచ్చండి. ఐ హోప్ ఇది అండి డేటా ఇంపోర్ట్ విజార్డ్ గురించి. నెక్స్ట్ వీడియోలో నేను డేటా లోడర్లో అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే, మీరు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పెట్టుకోవాల్సింది ఏంటంటే, డేటా ఇంపోర్ట్ విజార్డ్ టు ఇంపోర్ట్ డేటా లోడర్కి ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏం అడుగుతారంటే, డేటా ఇంపోర్ట్ విజార్డ్ ఇంటర్నల్ టూల్లో మనము అప్ టు 50,000 వరకు రికార్డ్స్ను అట్ అ టైం మనమైతే ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ ఫంక్షన్స్ అయితే చేస్తాము. అదే మీరు ఇంకా ఎక్కువ 1 lakh మిలియన్స్లో చేయాలనుకుంటే అప్పుడు మనమైతే డేటా లోడర్ని అయితే ఇదైతే చేస్తామండి, ఓకేనా? ఇంకొకటి, ఇక్కడ కొన్ని లిమిటెడ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, ఓకేనా? మనం ప్రైస్ బుక్ అప్డేట్ చేయాలన్నా, మనకి ప్రోడక్ట్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా ఇంపోర్ట్ విజార్డ్ అయితే ఇదైతే కాదండి, సూటబుల్ స్కేలబుల్ సొల్యూషన్ అయితే కాదు. కస్టమ్ ఆబ్జెక్ట్ అన్ని సపోర్ట్ చేస్తుంది మనం క్రియేట్ చేసినవి, ఓకేనా? ఇది ఒక లిమిటేషన్స్. ఇంకొకటి, మీరు డేటా లోడర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలంటే, ఇది
యూజింగ్ డేటా లోడర్ అని కొట్టారనుకోండి, డేటా లోడర్ ఇన్ సేల్స్ ఫోర్స్ డౌన్లోడ్ అని కొట్టండి. ఇక్కడ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఉంటుంది. నేను కూడా ఇన్స్టాల్ చేసుకుంటా లేటెస్ట్ వర్షన్. ఒకసారి చూడండి, ఇక్కడ కిందకి వచ్చారంటే ఇక్కడ ఉంటుంది మీకు డేటా లోడర్ ఇంపోర్ట్ విజార్డ్. ఇక్కడ బ్యాట్, ఇది ఇన్స్టాల్డ్ బ్యాట్ ఫైల్ ఇలాంటివి అయితే ఉంటాయండి. చూడండి, డౌన్లోడ్ మోస్ట్ రీసెంట్ డేటా లోడర్, ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఈ లింక్ పైన చూడండి, డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్షన్. ఇది క్లిక్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మనకైతే అవుతుంది. 65.zip అయితే వస్తుంది. నాకు డౌన్లోడ్ అయిపోయింది. మీకు చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. మీరు కూడా అలానే మీ సిస్టంలో అయితే ఈ టూల్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు వెళ్ళారంటే ఇన్స్టాల్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి దీనిని మీరు క్లిక్ చేసుకుని చేసుకోవచ్చండి. చూడండి, ఇలా వస్తుంది. ఎస్ అయితే ఇవ్వండి. వెయిట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఏమన్నా దీని గురించి ఇన్స్టాలేషన్ గురించి డౌట్స్ ఉంటే ఇక్కడ చూడండి, దీని గురించి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్లోనే మెన్షన్ అయితే చేసి ఉంటారు. మ్యాక్ ఓఎస్కి ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇవన్నీ మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. నాది విండోస్ కాబట్టి నేనైతే విండోస్ని అయితే చూడండి ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ మీకు ఏదైనా డెస్క్టాప్ షార్ట్ కట్ కావాలంటే ఎస్ అని క్లిక్ చేయండి. మనకి షార్ట్ కట్ అయితే మెనూలో కూడా షార్ట్ కట్ కావాలంటే ఎస్ అని ఇవ్వండి. అంతే, స్టార్ట్ మెనూ. ఇప్పుడు మనకి ఇన్స్టాలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ఇదే అండి డేటా లోడరు, ఇట్లయితే వస్తుంది. ఓకేనా? ఈ చూడండి, అంటే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ చేయడం కొత్త రికార్డ్స్, అప్డేట్ చేయడం అంటే ఎగ్జిస్టింగ్, అప్సెట్ అంటే నేను చెప్పినట్టు 2 సార్లు. చూడండి, మనకి అడిషనల్గా ఇంకొకటి ఏంటంటే డేటాని డిలీట్ చేయడం, అన్డిలీట్ చేయడం, ఇంకోటి హార్డ్ డిలీట్ కూడా చేసేయడం. డిలీట్ అంటే ఇప్పుడు మనం సేల్స్ ఫోర్స్లో ఏమైనా డిలీట్ చేసినామంటే అది రీసైకిల్ బిన్లో అయితే ఉంటుంది. మీకు తెలుసు, మనం ఫోన్లో కూడా ఏమన్నా ఫైల్స్ ఏమైనా డిలీట్ చేసినా, ఫోటోలు చేసినా ఫస్ట్ ఇనిషియల్గా మనకైతే రీసైకిల్ బిన్లో అయితే వెళ్తుంది. కొన్ని డేస్ వరకు అక్కడ ఉంటుంది, ఒక 30 days వరకు, బేస్డ్ ఆన్ దట్ లైసెన్స్. ఆ 30 days వరకు ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏదైనా రీస్టోరింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే హార్డ్ డిలీట్ చేయదు. ఒక్కొక్కసారి అంటే మనకి డైరెక్ట్గా నాకు రీసైకిల్ బిన్లో స్టోర్ చేయకూడదు, డైరెక్ట్గా హార్డ్ డిలీట్ అయిపోవాలంటే అప్పుడు మనం ఇది ఎనేబుల్ అయితే చేయాలి. ఇక్కడ వెళ్ళి సెట్టింగ్స్లో వెళ్ళి మీరు ఇక్కడ చూడండి, హార్డ్ డిలీట్ అని ఉంటుంది. ఇక్కడ బల్క్ చూడండి, హార్డ్ డిలీట్ ఆపరేషన్ ఎనేబుల్డ్. సెలెక్ట్ బల్క్, ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయాలన్నా సెలెక్ట్ బల్క్ API ఇవి మీరైతే ఎనేబుల్. ఇది సోప్ API, నేను యూస్ బల్క్ API. చూడండి, దీన్ని క్లిక్ చేసుకున్నారంటే ఆటోమేషన్గా మనకి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది, బల్క్ API. ప్రజెంట్ నేను సోప్ API కాబట్టి ఇక్కడ క్లిక్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. కింద చూడండి, ఇక్కడ ఓకే ఇచ్చినారంటే హార్డ్ డిలీట్ ఆప్షను అన్డిలీట్ వెళ్ళిపోతుంది. ఓకేనా? ఈ విధంగా సెట్టింగ్స్ అయితే మనం మార్చుకోవాలి. యూజ్ సోప్ API. ఓకేనా? సోప్ API వెళ్ళి క్లిక్ చేసుకుని ఓకే ఇచ్చుకోండి. అన్డిలీట్ కావాలంటే ఇలాంటి ఫంక్షన్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనము ఎలా ఇన్సర్ట్ చేయాలి, అప్డేట్ చేయాలి, అప్సెట్ చేయాలి అన్నది ఒక వీడియోస్లో అయితే నేను చెప్తానండి, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో ఎలా ఇన్స్టాల్ చేసుకున్నాము, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని గురించి ఏమేమి ఫంక్షనల్ సపోర్టింగ్, ఇంకొకటి మనము ఇప్పుడు మన సేల్స్ ఫోర్స్లో ఎలా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాము, డేటా రిపోర్ట్స్కి వెళ్ళి ఇలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలానే మనకి డేటా లోడర్లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ ఆల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఎక్స్పోర్ట్ డేటా అంటే ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే నార్మల్గా ఈ రికార్డ్స్, ఎక్స్పోర్ట్ ఆల్ అంటే మీకు రీసైకిల్ బిన్లో, అంటే మీరు ఇప్పుడు డిలీట్ చేసిన రీసైకిల్ బిన్లో ఉంటుంది, దాన్ని కూడా మనము ఎక్స్పోర్ట్ చేయాలంటే అప్పుడు మనం ఎక్స్పోర్ట్ ఆల్ని అయితే యూజ్ చేసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. దీని గురించి కూడా ఎక్స్పోర్ట్ అంటే ఇన్ డేటా లోడర్ ఎక్స్పోర్ట్ ఆల్ అంటే ఏంటి, దాని మధ్య డిఫరెన్స్ ఏమని కూడా అడుగుతారండి. మీరైతే ఆన్సర్ అయితే ఇవ్వాలి. సేమ్ ఇలానే డిలీట్ అంటే ఏంటి, అన్డిలీట్ అంటే ఏంటి, హార్డ్ డిలీట్ మధ్య డిఫరెన్స్ ఏంటండి, హార్డ్ డిలీట్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వాలంటే ఏం చేయాలి అని మీరు చెప్పాలండి. ఓకేనా? ఇన్సర్ట్ ఆపరేషన్ ఇది 5 million వరకు రికార్డ్స్ని మనమైతే అట్ అ టైం అయితే మనమైతే ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇంపోర్ట్ బ్యాసేజ్ వచ్చి 200, ఎక్స్పోర్ట్ బ్యాసేజ్ వచ్చి 500. అంటే
ఇప్పుడు మనం ఏదైనా ఇంపోర్ట్స్ ఒక 5 మిలియన్ రికార్డ్స్ మనం ఇన్సర్ట్ అంటే ఒకేసారి ప్రాసెస్ అవ్వదు. 200గా మనకైతే చంక్స్‌గా డివైడ్ అయ్యి మనకైతే ఆప్షన్స్ అయితే వస్తాయి. ఓకేనా? ఇట్లా మాదిరి మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనము ఇన్సర్ట్, అప్డేట్, ఆపరేషన్ దీని యూజింగ్ డేటా లోడర్ గురించి అయితే నేర్చుకుందామండి క్లారిటీగా. ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్‌లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.